హాయ్ అండి. ఈరోజు నేను మా ఇంట్లో ఉన్న గార్డెన్ చూపిస్తాను. అండ్ ఇదొచ్చేసి ఇన్సులిన్ ప్లాంట్ అండి. ఈ ఆకులను మన మధుమేహ చికిత్సలో ఆహార పదార్థంగా ఉపయోగిస్తారండి. ఈ మొక్క అనేది డయాబెటిస్ నియంత్రించడానికి ఉపయోగపడుతుంది అని అంటారు. ఇది రక్తంలో ఉన్న చక్కెర స్థాయిని అతి తక్కువ సమయంలోనే తగ్గించగలదు. సో, అలాగే ఇన్సులిన్‌ను కూడా పెరిగేలాగా చేస్తుందండి. దాంతో పాటు ఇది బచ్చలి కూర అండి. బచ్చలి కూర కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. దీంట్లో మనకి ప్రోటీను, ఫైబరు, తర్వాత కాల్షియం, ఐరన్, ఇంకా సోడియం, జింక్, ఆ తర్వాత విటమిన్ ఏ అండ్ సి కూడా చాలా ఎక్కువగా ఉందండి. ఇదొచ్చేసి మామిడి చెట్టు, గులాబీ చెట్టు అండ్ ఇది శంకు పూల చెట్టు. అండ్ మా పాపకి ఇక్కడికో బటర్‌ఫ్లై ఉందని చూపిస్తుందండి. అండ్ దాంతో పాటు ఇక్కడ పసుపు చెట్టు అండి అది. తమలపాకు చెట్టు. అండ్ మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇది రోజ్‌మెరీ ట్రీ అండి. ఇది హెయిర్ గ్రోతింగ్‌కి చాలా యూజ్ అవుతుందండి. ఈ ఈ రోజ్‌మెరీ పెటల్స్‌ని ఒక గ్లాస్ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మసలపెట్టి ఆ వాటర్‌ని స్ప్రే చేసుకోవటం ద్వారా హెయిర్ అనేది గ్రోత్ అవుతుందండి. స్మెల్ మాత్రం బావుంటుందండి. అండ్ దాంతో పాటు వాము చెట్టు చూపిస్తాను. ఇది వాము దగ్గు కోసం, జలుబు కోసం పనిచేస్తుందండి. అండ్ ఉన్నప్పుడే కాదు, మనం రోజు పడగడుపున ఒక 2 ఆకులు తీసుకొని తినటం వల్ల చాలా మంచిది. అండ్ నేను ఉన్న దాంట్లో ప్లేస్ సేవ్ చేసుకుందామని ఒకటే కుండీలో 3 చెట్లు కూడా పెట్టానండి. వాము చెట్టు, రోస్‌మెరీ అండ్ గులాబీ చెట్టు. అండ్ దాంతో పాటు మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇది లెమన్ గ్రాస్ అండి. లెమన్ గ్రాస్ టీ. ఇది దోమలకి బాగా యూజ్ అవుతుందంటారు. దోమలేమో కానీ స్మెల్ అయితే బావుంటదండి ఇంట్లోకి. అండ్ ఇది ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా మనకు దొరుకుతాయి. ఇది జలుబు చేసినప్పుడు ఈ ఆకుని చిన్నగా కట్ చేసుకొని టీలో మసలపెట్టుకొని తాగటం వల్ల తొందరగా రిలీఫ్ అవుతుందండి. ముక్కు కంటిన్యూగా కారుతుంటది కదండీ! అలాంటి టైంలో ఇదైతే చాలా రిలీఫ్‌గా వస్తుందండి. మామూలుగా ప్లెయిన్ వాటర్‌లో ఇవి ఆకులు మసలపెట్టుకొని తేనె కలుపుకొని కూడా తాగొచ్చండి. అండ్ దాంతో పాటు ఇది ఎర్ర బచ్చలి కూర. పప్పులో ఇంకా పచ్చడిగా, బజ్జీల్లాగా వేసుకుంటే బావుంటది. నా వీడియో గనుక నచ్చిందా? లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.